హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం అండి. నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు గీత రహస్యం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీలాంటి ఉత్తముడు ఇలాంటి క్షుద్రకర్మ చెయ్యకూడదు. అది పతనానికే దారి తీస్తుంది. అందుకు నిదర్శనంగా నీకు రంగేశుడు అనే దొంగల నాయకుడు కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం రంగపురం అనే నగరానికి సమీపంలో గల అరణ్యంలో ఒక గజదొంగ తన పరివారంతో సహా ఉండేవాడు. ఆ గజదొంగ కొడుకే రంగేశుడు. రంగేశుడు మంచి సూక్ష్మ బుద్ధి కలవాడు. వాడు తన 14వ ఏట నుంచి తండ్రితో తిరిగి తండ్రి అనంతరం దొంగల నాయకుడు కాదగిన నైపుణ్యం సంపాదించాడు. చిన్నవాడుగా ఉండగానే ఒకసారి రంగేశుడు తన తండ్రి వెంట రంగపురంలో జరిగే ఉత్సవాలకు పోయి ఒకచోట భగవద్గీత పఠనం విన్నాడు. ఆ రోజున వాడు గ్రహించినదేమంటే, ప్రపంచంలో జరిగేదానికంతా అసలైన బాధ్యుడు దేవుడు. పోతే మనిషి ఏ ధర్మం ఆచరించినప్పటికీ తనకు కలిగే మంచి చెడ్డలకు సుఖ దుఃఖాలకు అంటకుండా ఉంటే వాడికి మోక్షం లభిస్తుంది. ఈ భావాలు రంగేశుడి మనసులో గాఢంగా నాటుకున్నాయి. తండ్రి శ్రమ ఫలితంగా కొంతకాలానికి వాడు దొంగల ముఠాకు నాయకుడు అయ్యాడు. తన వృత్తి ధర్మం ప్రకారం దొంగతనాలు, దారి దోపిడీలు చేస్తూ చాలా ధనం సంపాదించాడు. కానీ అతను ఏనాడు భగవద్గీతలో విన్నది మరిచిపోలేదు. అతని మనోనిగ్రహము, దేవునిలో విశ్వాసము ఏమాత్రమూ సడలలేదు. రాజుగారి భటులు అప్పుడప్పుడు అరణ్యంలో ఉండే దొంగల మీదకు దాడి చేస్తూ ఉండేవారు. అలా ఒకసారి ఆకస్మికంగా దాడి జరిగేసరికి దొంగలు తమ రహస్య స్థావరాలకు పారిపోయారు. రంగేశుడు కూడా విధిగా పారిపోవలసి వచ్చింది. అతను తన గుర్రం మీద చాలా దూరం పరిగెత్తిపోయి అమితమైన దాహబాధతో ఒక ముని ఆశ్రమం చేరాడు. ఆశ్రమంలో ఒక చెట్టు కింద ముని తపస్సు చేసుకుంటూ సమాధిలో ఉన్నాడు. ఆయన పక్కన కమండలం ఉన్నది, కానీ అందులో నీరు లేదు. గత్యంతరం లేక రంగేశుడు ఆ ముని భుజం తట్టి, అయ్యా, తాగటానికి మంచినీరు ఇప్పించండి అని అడిగాడు. ముని కళ్ళు తెరిచి ఆగ్రహంతో, ఓరి మూర్ఖుడా, నా తపస్సు భగ్నం చేసినందుకు శిల అయిపో అని శపించాడు. ముందు కాస్త మంచినీరు తాగటానికి ఇయ్యండి అన్నాడు రంగేశుడు. తనలో అంత తపశ్శక్తి ఉన్నా కూడా తన శాపం రంగేశుడికి తగలకపోయేసరికి ముని ఆశ్చర్యపడి, రంగేశుడు మహాపురుషుడు అయి ఉండాలనుకుని తన శక్తి చేత కమండలంలో నీరు తెప్పించి రంగేశుడికి ఇచ్చాడు. రంగేశుడు తన దాహం తీర్చుకొని తన తప్పు క్షమించమని మునిని కోరి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. రంగేశుడికి ఒక కొడుకు ఉండేవాడు. వాడు కాలక్రమాన పెరిగి పెద్దవాడయ్యాడు. రంగేశుడు తన కొడుకు పెళ్లి చాలా వైభవంగా జరిపించాడు. అరణ్యంలో ఈ పెళ్లి మూలంగా జరిగిన సంచలనం గూఢచారులు పసిగట్టి రాజుకు తెలిపారు. రాజు పెద్ద సేనను పంపాడు. అది అర్ధరాత్రి సమయంలో దొంగల స్థావరాన్ని చుట్టుముట్టింది. రంగేశుడి పరివారం అంతా సైనికులకు చిక్కారు. రంగేశుడు కొడుకు, అతని కొత్త వధువు కూడా సైనికులకు దొరికిపోయారు. ఒక్క రంగేశుడు మాత్రం చాకచక్యంతో తప్పించుకుని తన గుర్రం మీద పారిపోయాడు. రాజు దొంగలనందరినీ చెరలో పెట్టించి వారం రోజులలో రంగేశుడు వచ్చి పట్టుబడకపోతే నూతన వధూవరులైన అతని కొడుకు, కోడళ్ల తలలు తీయించి కోట గుమ్మానికి వేళ్లాడదీయిస్తాను అని చాటింపు వేయించాడు. అయితే ఈ చాటింపు జరిగే సమయానికి రంగేశుడు చాలా దూరాన ఉండిపోవటం చేత అతనికి సకాలంలో వార్త అందలేదు. వార్త అంది అతను తిరిగి వచ్చేసరికి గడువు దాటిపోయింది. రంగేశుడు రాజుగారు కోటకు వచ్చి కోట గుమ్మాన వెళ్లాడుతున్న తన కొడుకు, కోడళ్ల తలలు చూసి దుఃఖం పట్టలేక, అయ్యయ్యో, ఈ పాపిష్టి రాజు అక్రమంగా అమాయకులైన ఇద్దరి ప్రాణాలు పొట్టన పెట్టుకున్నాడే అని ఆక్రోశించాడు. మరుక్షణమే రంగేశుడు శిలగా మారిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా,
ముని శపించినప్పుడు శిలగా మారని రంగేశుడు ఏ శాపమూ లేకుండానే ఎందుకు శిలగా మారాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ముని శాపం తొగలకపోవడానికి కారణం రంగేశుడిలో ఉండిన గొప్ప శక్తి. ఆ శక్తి భగవంతుడి యందు అతనికి గల పూర్తి నమ్మకం వల్ల, తాను ఏమి చేసినా నిమిత్త మాత్రుణ్ణి అని మనస్ఫూర్తిగా నమ్మటం వల్ల వచ్చింది. కానీ తన కొడుకు కోడళ్ళ తలలను కోటగుమ్మం మీద చూడగానే అతని విశ్వాసం పోయింది. అతను వాళ్ళిద్దరినీ రక్షించే ఉద్దేశంతో రావటంలోనే దైవ నిర్ణయం మీద అతని విశ్వాసం చలించింది. వాళ్ళ చావుకు రాజే పూర్తిగా బాధ్యుడని అనుకోవటంతో విశ్వాసం పూర్తిగా పోయింది. వెంటనే అతనికి ముని శాపం తగిలింది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.